మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదైతే దివిటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి క్వారీలో కూడా ముగ్గురు యువకులు కూడా ఈతకెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. మనం దివిటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి క్వారీలో నీటి ఉన్న ప్రాంతంలో కూడా వాళ్ళు ఈత నేర్చుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా వాళ్ళు వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఈతకెళ్ళిన ముగ్గురు యువకులు కూడా మృతి చెందినట్లు కూడా స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కూడా రెస్క్యూ టీమ్ కూడా వచ్చి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ప్లేస్‌లో మనం ఉన్నాం. ఇక్కడ రెస్క్యూ టీమ్ కూడా వచ్చి కూడా ఏదైతే బాడీలను గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏదైతే క్వారీ ప్రాంతంలో కూడా నీటి మునిగిపోయిన యువకుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం మనం రెస్క్యూ టీమ్ కూడా సహాయక చర్యలు కూడా చేపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముగ్గురు యువకులు కూడా ఈత రాని సమయంలో కూడా వాళ్ళు వెళ్ళినట్లుగా తెలుస్తుంది స్థానికులు తెలిపిన ప్రకారం. అయితే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో కూడా వాళ్ళు వెళ్ళినట్లుగా స్థానికులు అయితే 5 మంది కూడా స్నేహితులతో వచ్చారంట. దాంతోపాటు ముగ్గురు యువకులు కూడా ఈ కారులో దిగినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఈత రాని సమయం లోతట్టు ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా వెంటనే సహాయక చర్యలు కూడా స్థానిక పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా చేపట్టాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇదే ప్లేస్ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఒక బాడీని కూడా బయటికి తీశారు. ఇంకా ఇద్దరు బాడీలను కూడా బయటికి తీయే ప్రయత్నంలో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ దివిటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వారే స్థానికులు కూడా గుర్తించారు. ప్రస్తుతం చనిపోయిన వ్యక్తి విజయ్‌గా, మహమ్మద్, అప్పాయి అంటూ కూడా వారు అయ్యప్ప అంటూ కూడా వారు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొంతమంది స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ఘటన ఎట్లా చూస్తారు? మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా 5 మంది స్నేహితులతో కలిసి వాళ్ళు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో ముగ్గురు కూడా ఈ కారులో దిగి ఈత నేర్చుకున్న ప్రయత్నంలో కూడా వాళ్ళ లోతట్టు ప్రాంతంకి పోయి ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఏం చెప్తారు? దీన్ని ఈత కొట్టడానికి 5 మంది సోదరులు వచ్చారు. ముగ్గురు దాంట్లో దిగిరు. ఇద్దరికి ఈత రాదని తెలిసింది. ఈత రాని లోపల మునిగినాక అతను తెలిసిన విజయ్ అనేటు ఆయన వాళ్ళని కాపాడడానికి ముందుకు లోపలికి పోయి ఆయన కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఆయన బయటికి వెళ్ళిండు. ఇద్దరు అబ్బాయిలు మక్సూద్, అయ్యప్ప అనే పిల్లలు లోపలనే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఏజ్ ఎన్ని సంవత్సరాలు ఉండేది? ఎన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు? ఇవాళ అయితే తెలుసు మాకు. ఎన్నిసార్లు వస్తుందో తెలియదు. ఈరోజు వస్తారని తెలుసు. ఈ కండతో తెలిసిన ఊళ్ళో ప్రజలంతా తెలిసే వరకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఒకరికి 18 ఇయర్స్, ఒక 23 ఇయర్స్ ఉన్నాయంట. ఇక్కడ బయట ఉండడానికి 27 ఇయర్స్ ఉన్నాయంట. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇదే ప్రమాదం జరిగినదో ఇద్దరు ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంది? దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఏంటంటే కోరి ఒక 20 సంవత్సరాల కిందట చేస్తారు. ఈ కోరి తోడడం వల్ల ఇది పట్టభూమి కాదు, గైరానిది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చేస్తారు. చుట్టుపక్కల కూడా రైతులు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని వాళ్ళకి రైతులకు మేనేజ్ చేసుకొని ఆఫీసర్ మేనేజ్ చేసుకొని ఈ కోరి ఇంతవరకు చేయడం జరిగింది. ఇంత చేయడం ఇది లోతుగా సుమారుగా వాటర్లో 30 ఫీట్లు లోతుంది. ఇది అక్కడ చూస్తే 50 ఫీట్లు పైన ఉంటుంది. కాబట్టి దీనివల్ల గతంలో ఉన్న ఈ కోరి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఈ సమస్య జరగదు. జరిగినాక ఇది సుమారుగా ఇక్కడ జరిగి ఒక 5-6 శవాలు ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు 3 శవాలు జరిగినాయి. దీనివల్ల ప్రమాదం. పిల్లలకి తెలియక ఈత కూడా వస్తారు. ఇక్కడ పక్కన మెడికల్ కాలేజ్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా ఈత కొట్టడానికి వస్తారు. చాలా మంది చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇక నీళ్ళు ఉన్నాయో ఈత కొట్టడానికి వస్తారు. ఇది సమస్య. రైట్. ఈ కోరి తీయడం వల్ల గతంలో ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు? ఈ గతంలో కూడా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు? ఎందుకు ఈ ప్లేస్కు డేంజర్ ప్లేస్గా చెప్పలేదు? ఇది ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం పని చేస్తుంది. పని నడిచే వరకు ఏం కాలేదు. ఒక 5 ఇయర్స్కి వెళ్ళి ఇది బంద్ అయింది. పోయినప్పటికీ దీంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఈత కొట్టడానికి చాలా మంది వస్తారు. దాని ఒక 20 సంవత్సరాల కింద నడుస్తుంది కాబట్టి పిల్లలు భయపడి వస్తారు రాకుండా. ఇప్పుడు 5 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ వాటర్ ఉంటాయి, ఈత కొట్టడానికి వస్తున్నారు, ఇక్కడ వస్తారు ప్రజలు. దానివల్ల ఈత వచ్చా రాక వాళ్ళు చనిపోతారు. ఇది దీటిపల్లిలో కూడా దాదాపు 5 మంది స్నేహితులు కలిసి 5 మందితో కలిసి ఈ కోరి ప్రాంతంలో వచ్చారు. ఇక్కడ ఎండ తీవ్రత తట్టుకోలేక వేసే కాలంలో చాలామంది ఈత నేర్చుకోవడానికి ఈత పడడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు 5 మంది స్నేహితులతో కలిసి ముగ్గురు కోరిలో దిగి ఈత నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరికి ఈత రాలేని పరిస్థితి, ఒకరు ఈత వచ్చిన కాపాడే ప్రయత్నం కూడా విజయ్ కూడా చనిపోయే ప్రయత్నం కనిపిస్తుంది. స్నేహితులతో వచ్చినటువంటి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా విజయ్ కూడా చనిపోయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఇచ్చినట్టు ఏదైతే అధికారులు కూడా నిర్లక్ష్యానికి కారణమని తెలిసింది. గతంలో కూడా చాలాసార్లు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయినప్పుడు కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోక ఈ క్వారీలకు సంబంధించిన మూసివేయడం లేకపోవడంతో వాటర్ దాదాపు 80 ఫీట్ల లోతుగా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ 80 ఫీట్ల లోతులో ఈ ముందే ఎండాకాలంలో వేసే
ఎండ తీవ్రత తట్టుకోలేక కూడా చాలామంది కూడా తీవ్రత తట్టుకోలేక కూడా ఈత నేర్చుకోవడానికి చాలామంది ఇష్టం. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం చోటేసుకుని చాలా బాధాకరం. దివిటిపల్లి ప్రాంతానికి చెందిన ముగ్గురు చనిపోవడం కూడా బాధాకరంగా విషయం తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా రోదనలు కూడా అందుతున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.